హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజైతే ఒక ఛాలెంజ్తో మీ ముందుకు వచ్చేసాం. ఛాలెంజ్ ఏంటనుకుంటున్నారా? చేతులు స్ట్రెచ్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. మేమైతే స్కిప్పింగ్ ఛాలెంజ్ తీసుకున్నాము. నేను డైలీ ఈవినింగ్ అండ్ మార్నింగ్ వర్కౌట్స్ చేస్తాను. ఆ వర్కౌట్స్లో స్కిప్పింగ్ అయితే ఒకటి. తనైతే స్కిప్పింగ్ నేను నీకన్నా ఫాస్ట్గా చేస్తాను, బాగా చేస్తాను అనేసరికి ఓకే, ఒక ఛాలెంజ్ తీసుకుందామని చెప్పి ఛాలెంజ్ అయితే తీసేసుకున్నాం. ఛాలెంజ్ ఏంటనుకుంటున్నారా? 100 వరకు ఆపకుండా స్పీడ్గా చేయాలి. ఒకవేళ అవుట్ అయ్యారు అంటే మాత్రం వాళ్ళు ఓడిపోయినట్టే. ఎవరు గెలుస్తారో మీరే చూసేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా యూట్యూబ్ అనేది అందిస్తుంది. స్కిప్పింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా? అయితే వినేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మన బాడీలో పాదాల నుంచి బాడీ అంటే హెడ్ వరకు కూడా బ్లడ్ అనేది సర్క్యులేషన్ చాలా ఫాస్ట్గా స్పీడ్గా నీట్గా జరుగుతుంది. అదేవిధంగా మన బాడీలో ఎలాంటి బ్యాడ్ డస్ట్ ఏదైనా ఉంటే అంటే మనకి ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ కొవ్వు కానీ ఏదైనా కూడా తగినంత ఉంటే సరిపోతుంది. ఎక్కువ ఉన్నాయంటే మనం లావ్ అయిపోతాము. అవి తగినంత ఉండాలంటే ఈ స్కిప్పింగ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. స్కిప్పింగ్ చేయడం వల్ల ఈ బ్యాడ్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ కొవ్వుని కరిగించేస్తుంది. ఎనర్జెటిక్గా డైనమిక్గా అదే ఫిట్నెస్గా ఉంచుతుంది. తనైతే అవుట్ అయిపోయింది. నేనైతే 100 పైన 150 పైన కూడా చేస్తున్నాను. స్కిప్పింగ్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ కావాలి. ఈ టెక్నిక్ లేకుండా స్కిప్పింగ్ చేశారంటే వెయిట్ లాస్ అవ్వలేరు. అదేవిధంగా ఆయాసం, తల దిమ్ముగా తిరిగిపోతున్నట్లు, కాళ్ళు వాపు రావడం ఇలాంటివన్నీ వచ్చేస్తాయండి. సో నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను పెట్టేటటువంటి ప్రతి లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియో డిస్క్రిప్షన్లో రిమైనింగ్ షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ లింక్స్ అనేవి ఉంటాయి. మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేసి నా వీడియోస్ అన్నీ కూడా ప్లే అవుతాయి, చూసేయచ్చు. మీరు టెక్నిక్స్ ఏంటనేది తెలుసుకోవాలనుకుంటున్నారు స్కిప్పింగ్లో అయితే వినేయండి. ఫస్ట్ వన్, మనం స్కిప్పింగ్ ఆడేటప్పుడు చక్కగా ఉండాలి. అటు ఇటు బాడీ అనేది కదలకూడదు. చేతులు ఎక్కడ ఉంచామో అక్కడే ఉంచాలి, కానీ థ్రెడ్ మాత్రం బాగా తిప్పాలి. అదేవిధంగా వాటర్ అనేది ముందుగా తీసుకోకూడదు, స్కిప్పింగ్ ఆడేటప్పుడు తీసుకోకూడదు. నోస్ ద్వారా మాత్రమే గాలి తీసుకోవాలి. అలా కాకుండా నోటి ద్వారా మీరు కానీ ఎయిర్ని బ్రీత్ చేశారు అంటే మాత్రం మనకి లోపల ఆయాసం, తలనొప్పి అలాంటివి వస్తాయి. నోరని నవ్వకూడదు, మాట్లాడకూడదు, క్లోజ్ చేసే ఉండాలండి. ఎవరు గెలిచారనుకుంటున్నారా? నేనే. థ్యాంక్ యూ సో మచ్.